వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేసి అయితే నాకు కామెంట్లు అయితే తెలియజేయండి. హాయ్ చెప్పమ్మా. చను హాయ్ హాయ్ సే హాయ్ 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 చెప్పు. హాయ్ చేతిలో చెప్పాలి. హాయ్. మాదైతే ఇప్పుడైతే గురువారం పూజ అయితే అయిపోయిందండి. థర్స్డే ఈరోజు రాఘవేంద్ర స్వామికి అయితే దీపం పెట్టుకుంటాను బ్లాగ్లో అయితే చెప్పాను కదా. అలాగే ఈరోజు కూడా థర్స్డే అండి. నేను ఈరోజు కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి. నాకు తల దూపుకోవడం టైం లేకుండా తల అయితే దూపుకోలేదు, అందుకే అలాగే ఉన్నాయి. మీకైతే నిన్న వీడియో చూసినట్లయితే నేనైతే మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చానండి. మేమైతే ఇల్లు మారుతున్నాం అనేసి అయితే చెప్పాను కదా. ఇల్లు కన్ఫర్మ్ అయితే మీకైతే చెప్తాను అని చెప్పాను నేనైతే. ఇప్పుడైతే ఇల్లు కన్ఫర్మ్ అయిందండి. అందుకైతే అదైతే చెప్పేద్దాం అనేసి అయితే నేనైతే ఇప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మా పెద్ద పాప ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే, లేకుంటే ఇంట్లో అంతా ఫుల్ గలాట్గా ఉంటుందండి ఇల్లంతా. అందుకనైతే సైలెంట్గా అయితే ఉండదు. అందుకే మా పెద్ద పాప వచ్చి స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్కి వెళ్ళిపోయినాక అయితే లాగ్ చేద్దాం అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉంటాండి. ఇప్పుడైతే మా పాప వచ్చి రెడీ అయ్యి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే 5:45 అయిందండి టైం అయితే. అందుకని ఆ ఇల్లు అయితే చెప్పాను కదా, మేము ఇది లీజ్ అయితే అయిపోతుంది, 3 ఇయర్స్కి అయితే లీజ్ అయిపోయిందండి. అందుకని మనం మళ్ళీ ఇల్లు మారుతున్నాము. ఇప్పుడైతే తొందరలోనే ఇల్లు కూడా షిఫ్ట్ చేసేస్తామండి. ఇప్పుడైతే శివరాత్రి పండుగ అయితే వస్తుంది కదండి. అదే శివరాత్రి పండుగ అంతా అయిపోయినాక అయితే మనము ఇల్లు షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నామండి మేమైతే. ఎందుకంటే ఇంకా పండుగ ఉంటుంది, ఇంట్లో అంతా పనులు ఉంటాయి కదండి, ఇంటి పనులు అవి ఉంటాయి కదా. మేమైతే పండగకంతా సామాన్లు అంతా క్లీన్ చేసుకుంటామండి. అంటే పైన సామాన్లు అంతా పైన పెట్టింటాం కదండి, మనము వాడకుండా పెట్టింటాం కదా, అలాంటి సామాన్లు. తర్వాత మనం పప్పులు పులుసులు అన్నీ వేసుకుంటాం కదండి, ఆ డబ్బాలు అన్నీ అయితే కడుక్కుంటామండి. తర్వాత శివరాత్రి తర్వాత అయితే యుగాది ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, ఇంకా దానికైనా క్లీన్ చేసుకుంటామండి. అందుకని మేమైతే ఇంకెట్లో ఇల్లు అయితే మారుతున్నాం, ఇప్పుడే షిఫ్ట్ అయిపోతున్నాం కదా. యుగాది వరకు వెయిట్ చేసేది ఎందుకు, ఇప్పుడే శివరాత్రికి అట్లా క్లీన్ చేసుకొని అయితే, అది కొత్త ఇల్లే అండి, ఇంకా గృహప్రవేశం అయిండే ఇల్లే. అందుకమే ఫస్ట్ పోతా ఉండేది ఆ ఇంట్లోకి. అందుకని అయితే ఇక్కడే క్లీన్ చేసుకొని ఒకేసారి అయితే పాలు పొంగిద్దాం పోయి అని అనుకుంటున్నామండి మేమైతే. అందుకే ఈ సాటర్డే అయితే మేమైతే క్లీనింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. నేనైతే అంత పాత్రలంతా తిక్కేసుకొని అయితే క్లీన్ చేసుకొని అయితే వెళ్దాము అనుకుంటున్నాను. అట్లా ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా దగ్గరలోనే, ఇంకా అక్కడిపై క్లీన్ చేసే అవసరం అయితే ఉండదు అనుకుంటున్నానండి. అందుకని మీకైతే చెప్పేద్దాము. మళ్ళీ ఆ హౌస్ కూడా ఎలా ఉంది అని అయితే చూపిద్దాం అనేసి అయితే నేను ఇప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇల్లు మారుతున్నామంటే, నేను ఎస్టర్డే లాగ్లో అయితే చెప్పాను మీకు. అంటే కొత్త వాళ్ళు ఎవరికైనా చూస్తుంటే వీడియో అయితే వాళ్ళకి తెలిసిండే కదండి ఎందుకు ఏమి అని. అందుకని ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మా ఇదైతే ఇల్లు లీజుకున్నామండి 3 ఇయర్స్. ఆ లీజ్ అయితే అయిపోతూ వచ్చింది. అందుకని అయితే మేము ఇల్లు మారుతున్నాం. ఇప్పుడు కూడా లీజ్కే వెళ్తున్నామండి. అంటే ఇది 2 BHK, అదైతే సింగిల్ BHK అండి, 1 BHK హౌస్. అంటే ఇంత స్పేషియస్గా అయితే ఉండదు, కొంచెం చిన్నగానే ఉంటుంది. మా 4 మెంబర్స్కి అయితే సరిపోతుందండి, చాలు. మళ్ళీ ఎందుకు ఊరికే అని చిన్న హౌస్ చూసుకుంటున్నాము. ఈసారి పెద్ద హౌస్లో ఉండి చూసాం కదా, అందుకని చిన్న హౌస్కి వెళ్దామని అయితే మేమైతే ఫిక్స్ అయ్యామండి, నేను మా వారైతే. అందుకని ఇప్పుడైతే చూసాము, ఒక ఇల్లు అయితే మాకు నచ్చింది. అది న్యూ హౌసే, అంటే కొంచెం స్మాల్ హౌస్ అక్కట్లో ఉందండి, ఇంత స్పేషియస్గా అయితే లేదు. మళ్ళీ మా సామాన్లు కూడా కొంచెం ఇరుగ్గానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంకైతే కూడా లాగ్ చేస్తాను కదా, మీకైతే చూపిస్తాను నేనైతే. అప్పుడు ఆ లాగ్ అయితే చూడండి మా ఇల్లు ఎలా ఉంది నేనైతే. ఇప్పుడైతే ఇల్లు కూడా నేను నిన్న నైట్ అయితే వెళ్ళామండి ఆ ఇల్లు చూడడానికి. మా ఆయన వచ్చినాక మా వారు అయితే తోడుకొని వెళ్ళారు. మా ఆయన ఒక్కరు చూసిండ్రి ఆ ఇల్లు అయితే, నేను చూసినట్లేదండి. అందుకని నిన్న ఆఫీస్ నుంచి వచ్చి అయితే నన్ను పిల్లల్ని అయితే తోడుకొని వెళ్ళారు. నేను కూడా వెళ్ళిపోయి చూసి వచ్చానండి. నాకు కూడా నచ్చింది. ఏం అంత బాగుందండి, కొంచెం చిన్నది అంతే ఇల్లు, ఇంకేం ప్రాబ్లం లేదు, బాగుంది ఇల్లు కూడా, కొత్త హౌస్. కొన్ని రోజులు అదే ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అయినామండి మేమైతే. ఎందుకు అంటే మా ఆయనకైతే నచ్చింది.
తర్వాత మాకు ఈ ఇంట్లో అయితే ఏమైందంటే మాకు కార్ పార్కింగ్ ఉండలేదండి. మెయిన్ మాకు వచ్చినదంటే కార్ పార్కింగ్ అండి. మా కార్ అయితే ఎప్పుడు ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ కింద వేసినామండి మేము. ఇక్కడ కార్ పార్కింగ్ ఇవ్వలేదు వీళ్ళు. ఫస్ట్ అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే అడిగాము, పార్కింగ్ ఇస్తారా అంటే ఇస్తామని చెప్పారు. తర్వాత ఇంట్లోకి వచ్చినాక అయితే వాళ్ళు పార్కింగ్ ఏమి ఇవ్వలేదండి. ఇంకా మేము అడిగేసి ఊరికి అయిపోయినాము, ఇంకేం చేసేకి అవుతుంది అనేసి ఊరికి అయిపోయినామండి. మా కార్ అయితే ఎప్పుడు ఎండుతుంది, వాన వస్తే నానుతుంది, అలా అయిపోతుంది. మా ఆయనకు ఎప్పుడు చూసి బేజారైపోయింది. అందుకని ఇప్పుడైతే కార్ పార్కింగ్కి వాళ్ళే షెడ్ టైప్ అయితే చేయించారండి మా కారు నిలుపుకోవడానికి. అందుకని మెయిన్ పాయింట్ మా ఆయనకు అదే నచ్చింది ఫస్ట్ అయితే. అందుకని మేమైతే ఆ ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి. మేమైతే మీరైతే ఇప్పుడు ఆ ఇల్లు అయితే చూడండి, నేను చూపిస్తాను, మీకు నచ్చుతుంది. తర్వాత అయితే ఇదే అండి నా కొత్త అప్డేట్. నిన్న కూడా చెప్పాను కదా, వీడియోలో చెప్పాను, కానీ అదే కన్ఫర్మ్గా ఉందని నాకు తెలీదు. బట్ నేను నైట్ అయితే వెళ్ళాము, చూసి వచ్చాము, అదే మళ్ళీ కన్ఫర్మ్ అయితే చేసుకున్నామండి. బాగుంది అనేసి అదే కన్ఫర్మ్ చేసుకున్నాము. కన్ఫర్మ్ చేసుకుని వచ్చి అయితే ఇంకా అడ్వాన్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. మేము అడ్వాన్స్ ఇవ్వాలి. ఇంకా వుడ్ వర్క్ అయితే జరుగుతుందండి. అంటే వుడ్ వర్క్ లేదు మెయిన్. మా ఫస్ట్ కబోర్డ్స్ అలాంటివి ఏమి ఉండలేదండి, మామూలు ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు కూడా నేను వీడియో తీసుకొచ్చినది కూడా ప్లెయినే అండి, ఇంకా వుడ్ వర్క్ ఏమి అయ్యలేదు. వుడ్ వర్క్ అయితే చేపిస్తున్నారు, ఇంకా 3 days పడుతుంది అని చెప్పారు వాళ్ళు అయితే. అందుకని నేను ప్లెయిన్గా ఉండే ఇల్లు అయితే వీడియో అయితే తీసుకొచ్చాను, మీకు అదే చూపిద్దామని. ఇట్స్ అయితే మీరు ఆయిల్ అయితే చూడండి, చూపిస్తాను మీకైతే. అలాగే నేను ఎప్పుడు అన్ని వీడియోలను చెప్తూనే ఉన్నానండి. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి అని చెప్తానండి. కానీ నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వట్లేదు. అది ఎందుకో ఏమైతే నాకైతే తెలుస్తలేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, నా వీడియో ఎలా వస్తుందనేసి సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్స్ వస్తూనే ఉంటాయండి. యూట్యూబర్స్కి అందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం, ఆడియన్స్ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరైతే ఇప్పుడైతే మా ఇల్లు, కొత్త ఇల్లు, న్యూ హౌస్ అయితే ఎలా ఉందని అయితే చూసేయండి. నేను మళ్ళీ కలుస్తాను. ఇది వచ్చి హాల్ అండి, ఇది చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే హాల్ అయితే చూపిస్తున్నానండి. మేమైతే నైట్లో వెళ్ళాము, అంత లైటింగ్ అయితే లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే కిచెన్ వస్తుందండి. చూడండి, దీంట్లో అయితే వార్డ్రోబ్స్ అయితే ఏమి లేదండి, అసలు షెల్ఫ్ అయితే ఏమి లేదు, ఒక షెల్ఫ్ అయితే ఉంది. ఇంకా కొత్త హౌసే, ఇప్పుడైతే చేపిస్తున్నారు. ఇదైతే దేవుని రూమ్ అండి. తర్వాత అయితే ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. చూడండి, ఇదైతే బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా వుడ్ వర్క్ లేదు. ఇప్పుడైతే ఒక కబోర్డ్ అయితే చేపిస్తున్నారు అంతే. అది వుడ్ వర్క్ అయిన తర్వాత అయితే మీకు ఇంకో వీడియో పెడతాను నేను. ఇప్పుడైతే నార్మల్గా ఉండేది అయితే పెడుతున్నాను. ఇదైతే వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా, ఇదైతే వాష్రూమ్ అండి. పర్వాలేదండి, మా 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. అందుకని అయితే చూసామండి. ఇల్లు అయితే బాగుంది. ఇది కొత్త హౌసే, మేము ఫస్ట్ వెళ్తుండేది ఈ ఇంటికైతే. మీరైతే ఇప్పుడైతే ఇల్లు అయితే చూసారు కదా అండి, మా ఇల్లు ఎలా ఉంది అనేసి అయితే. నేనైతే ఊరికే ర్యాండమ్గా అయితే వీడియో తీసుకొచ్చాను, చిన్నగా కొంచెం చెప్పి 1 minute వీడియో అయితే తీసానండి. మా పాప చూడండి ఎందుకు పీక్తుంది ఫోన్ అయితే. అయ్యో, యాలమ్మా బాయ్ చెప్తాం. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ ఇక ముందు వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయండి, ఎందుకంటే నేను హౌస్ షిఫ్టింగ్ వీడియో ఎలా చేస్తాను, తర్వాత మా ఇల్లు సర్దుకోవడం ఎలా చేసుకుంటాను, ఒక్కతే పిల్లలతో పట్టుకొని అయితే ఎలా చేసుకుంటాను అయితే కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయండి. అలాగే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఫెస్టివల్స్ వీడియోస్ కూడా వస్తున్నాయి. మేము ఎలా చేసుకుంటాం, మా పూజలు ఎలా ఉంటాయి, మళ్ళీ మా వంటలు ఎలా ఉంటాయి అని అయితే మీకైతే నా వీడియోస్లో అయితే అన్నీ చూపిస్తానండి. మీకు క్లియర్గా మీరు ఇవన్నీ చూడాలంటే ప్లీజ్ నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అదైతే ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ కూడా అన్నీ మీకు వచ్చేస్తాయండి. మీరైతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా. ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తానండి. ఇది చెప్తామని నేనైతే లాగైతే స్టార్ట్ చేశాను, మా ఇల్లు ఎలా ఉందని చూపిద్దామని అయితే మీకు లాగైతే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అయితే మీరైతే చూసారు కదండి.
నేనైతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు నా వీడియోస్ అంతా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కినట్లయితే నా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంటాయండి. నేను ఎప్పుడెప్పుడు బ్లాగ్స్ చేస్తుంటానో అప్పుడైతే పెట్టేస్తుంటాను. మీరైతే ఫ్రీ టైంలో ఉన్నప్పుడైతే చూసేయచ్చండి. అందుకని మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. టేక్ కేర్.